నేను నీ దగ్గరికి వచ్చింది ఎందుకో తెలుసా? నాకు నాయనమ్మ కన్నా అమ్మమ్మ నువ్వే అంటే నాకు ఇష్టం. ఎందుకంటే మమ్మీ చెప్పింది నాకు, నువ్వు ఉప్పు కావాలన్నా కారం కావాలన్నా ఇంటికి తొందరగా పంపిస్తావు. మళ్ళీ మమ్మీకి ఏదైనా కావాలన్నా కానీ ముందు నువ్వే నిలబడతావంట. అందుకే మళ్ళీ నాయనమ్మ ఎందుకు నచ్చదంటే ఊరికనే ఇంట్లో వచ్చారు మమ్మీకి వెళ్తే చెయ్యదు. అందుకే నాకు నువ్వంటేనే ఇష్టం. అట్లా అనుకోకూడదు నాన్న, అట్లా అనుకోకూడదు. నానమ్మ ఉప్పు కారమే పంపించింది అమ్మమ్మ. నానమ్మ ఎన్ని ఇస్తుంది? ఇల్లు ఎవరిది? ఇంట్లో ఉన్న వస్తువులు ఎవరి? మేము వేసుకునే బంగారం ఎవరిది? నానమ్మ చూడు ఎన్ని ఇచ్చిందో. రోజు ఎంత డబ్బులు ఇస్తుంది? మీ డాడీ కొన్ని రోజులు జాబ్ లేకపోతే ఎవరు చూసారు? మా నాన్నమ్మ ఎంత మంచిది, ఇవన్నీ ఇస్తుంది. నేను ఓళ్ళు ఉప్పు కారం పప్పు, ఓకేనా? అవన్నీ కాదు, రోజు ఇంట్లో ఉంటది కాబట్టి అమ్మని ఏదైనా పని మీద కసరొచ్చు. అంత మాత్రాన్ని నాయనమ్మ మంచిది కాదు అనుకోకూడదు, తప్పు కదా? ఓకేనా? నానమ్మ మంచిది, ఓకేనా? మీకు ఏదైనా ఎందుకు ఇప్పిది అంటే జలుబులు దగ్గులు వస్తాయని ఇప్పిదు. నేను ఒక్కరోజు వచ్చిపోతారు కాబట్టి ఏదో ఒకటి ఇప్పిస్తా. మళ్ళీ ఇక్కడ జ్వరం వస్తే కూడా నాయనమ్మే చూపించింది కదా మీకు మరి, ఓకేనా? నాయనమ్మ మంచిది కదా, ఓకేనా? నాన్నమ్మతో బాగా ఆడుకుంటావా? ఓకే తల్లి, ఓకే కూడా ఇలానే చూసుకుంటా. ఓకే. ఆమె ఏం అడిగిద్ది? మంచిగా 2 మాటలేగా అడిగేది. ఓకే అమ్మా. హలో, ఏం చేస్తున్నావు అమ్మా? మీ ఆయన వచ్చి అమ్మాయిని తింటే వెళ్ళాడమ్మా. చూడు ఆ చిన్న పిల్లకి నువ్వు మీ అత్తగారి మీద ఏమి చెప్తున్నావు పిల్లలకి? అది నానమ్మ అంటే ఇష్టం లేదు, అమ్మమ్మ అంటే ఇష్టం అంది. అలా పెంచకూడదు. మీ నానమ్మ గురించి ఎప్పుడైనా నేను మీకు తప్పుగా చెప్పానా? నానమ్మ ఎట్లుంది ఇంట్లో? నా పేరు అట్లా ఎత్తగానే నేను పోయి నానమ్మ ముందు వాలేదానా లేదా? మరి మీ నాన్నగారు నాకెందుకు అంత తెలివిస్తాడు? వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటాను కాబట్టి. మీ బాబాయిలు గాని, మీ నానమ్మని గాని, మీ తాతగారిని గాని నేను ఎక్కడ చూసుకున్నాను? అవునా? చూసుకున్నందువల్ల నేను ఎంత ఆనందంగా ఉన్నాను. నీ పెట్టిన బంగారం అంతా మీ నాయనమ్మది కాదు? మరి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మమ్మ ఏదో 2 వస్తువులు ఇచ్చి పంపించింది ఆ రోజు నన్ను కాపురానికి. నేను ఎప్పుడన్నా మీరు అట్లా అనుకున్నారా? అలా చెప్పకూడదమ్మా. పిల్లల ముందు మీ అత్తగారి గురించి ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడద్దు. ఉంటాను మరి.